స్థానిక సంస్థల పోరులో 2 సీట్లు ఖాతాలో వేసుకుంది హస్తం పార్టీ. టీఆర్ఎస్ హవా వలసలు కలవరపెట్టినా ఉనికి చాటుకుంది. రానున్న ఎన్నికల్లో ఇదే జోష్ కంటిన్యూ చేస్తామంటున్నారు నేతలు. ముఖ్య నేతలంతా కలిసికట్టుగా పనిచేయడంతో క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్కు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం కొత్త బూస్టునిచ్చింది. జిల్లాలో వలసలు కలవరపెట్టిన నల్లగొండ, మహబూబ్ నగర్లో ఒక్కో స్థానాన్ని దక్కించుకుంది హస్తం పార్టీ. పక్కా ప్లాన్తో సీనియర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేయడంతో క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని రానున్న గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అసలు అన్ని జిల్లాల కంటే నల్లగొండలోనే ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. దీంతో ఈజీగా గెలవాల్సిన సీటు కారు ఖాతాలో పడుతుందన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ క్యాంపులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య కూడా అధికార పార్టీకి ధీమా ఇచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులేశారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, సీనియర్ ఎంపీతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఇదే జిల్లా వారు కావడంతో అందరికీ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ మారిన వారితో ముందు నుంచి టచ్లో ఉన్నారు. 5 నేతలు 5 డివిజన్లలో మకాం వేసి చేజారిపోయిన ఓటర్లను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తమ దారిలోకి రప్పించుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ సీటును గెలిపించుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అనేక ఓటర్లని బెదిరింపులకు లోన్ చేసి బంధుమిత్రులతోటి అనేక మందితోటి ప్రతినిధులను పట్టుకుని అధికారం అహంతో గెలవాలనేటువంటి చేసినటువంటి తాపత్రయం, ప్రయత్నం ఇంత అంత కాదు. పార్టీ ప్రతిష్టని, మీ గౌరవాలని కాపాడుతామని చెప్పి ప్రతిజ్ఞ పైకి అనకుండానే ఎన్నికల్లో చూయించినటువంటి యొక్క వారి ఉదాత్తత మరవలేనిది, మర్చిపోరానటువంటి. అటు పాలమూరులోనూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ కాంగ్రెస్ గెలుపులో ఈ రోల్ పోషించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కాపాడుకుంటూ వచ్చారు. గెలుపు కష్టం అనుకున్న టైంలో 2వ స్థానంలో దామోదర్ రెడ్డి విజయం సాధించారు. అధికార పార్టీ హవాను తట్టుకొని 2 స్థానాలు దక్కడంతో పార్టీ శ్రేణుల్లో కొండంత ధైర్యం వచ్చింది. ఇదే ఊపిని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు నేతలు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు. గ్రేటర్లో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని చెప్తున్నారు. ప్రతిపక్షాలు అసలు ఉండొద్దనే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా చేస్తూ వచ్చారో తెలంగాణ సమాజం గుర్తించారు. అదే విధంగా మేము 3 పోటీ చేసి 2 గెలవడం, ఇప్పుడు ముందు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత కానీ ఇది ప్రజల్లో ఎస్, ఈ అధికార పార్టీ వాళ్ళు దే ఆర్ నాట్ డెలివరింగ్, మాటలకే పరిమితం, బుద్ధి చెప్తారని చెప్పే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు సంకేతంగా మేము భావిస్తున్నాం. గ్రేటర్ పార్టీలో విభేదాలపై కాన్సంట్రేట్ చేసిన నేతలు ఎన్నికల నాటికి అంతా సెట్ రైట్ అవుతుందని చెప్తున్నారు.